నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారంటే నేను బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్నాను అన్నవాళ్ళు సగం మంది ఎత్తారు. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదో నేను చెప్తాను. ఇక్కడ ఏమనుందంటే వాక్యాన్ని అందరూ చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి, ఫస్ట్ నమ్మే, బాప్తిసం కాదు, నమ్మి వేరు, ఇది వేరే మాట. బాప్తిసము ఇది రెండో మాట. ఫస్ట్ నమ్మాలి ఒకటో మాట, రెండోది బాప్తిసం రెండో మాట. నమ్మి బాప్తిసం అనేది ఒకటి కాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అంటే నమ్మటం వేరు, బాప్తిసం వేరు కాదండి, రెండు ఒకటే. నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షించబడ్డట్టు. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావు. నీకు సిగ్గుండాలి. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభువు నమ్ముకొని బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు దేవుని కుమార్తె ఎలా అవుతావు? నమ్మి బాప్తిసం తీసుకుంటేనే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అవుతావు. మీరు చాలా మంది నమ్ముతున్నారు, బాప్తిసం తీసుకోలేదు. ఇప్పుడు చెప్పండి, నేను బాప్తిసం తీసుకోలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తకపోతే మీరే సిగ్గుపడతారు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, నమ్మటం బాప్తిసం ఒకటే, రెండు వేరు వేరు కాదు. నమ్మి వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షణలో ఉన్నట్టు, దేవుని కుమార్తె అయినట్టు, దేవుని కుమారుడు అయినట్టు. నమ్ముతున్నారు చాలామంది, బాప్తిసం తీసుకోవట్లా. ఏంటంటే నేను యేసయ్యని నమ్ముకున్నాను అంటున్నారు పేరుకి. అది నువ్వు రక్షణలో లేవు, ఇంకా దేవునికి నువ్వు దూరంగానే ఉన్నావు, నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు. అది కరెక్ట్ కాదు. నమ్మిన వాళ్ళు వెంటనే బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే నువ్వు రక్షణలోకి వచ్చినట్టు. లేదంటే మీకోసం భయంకరమైన వాక్యం రాసిపెట్టి ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏంటంటే మీకు తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. అందరూ చదవండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీకు అందరికి తెలుసుగా బైబిల్ గురించి, మీరు చదవకపోయినా వినే ఉంటారుగా.